ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీఎల్పీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన శాసనసభ్యులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది. వారిని కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. వారు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఇవాళ గత దాదాపు దశాబ్ద కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోకడలు, వారి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా వారు గమనించడమే కాదు, మనందరం కూడా చూస్తున్నాం. వాటిని దృష్టిలో ఉంచుకునే మళ్ళీ ఒకసారి శాసనసభ్యులందరినీ కూడా ఒక రకంగా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది. ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి కానీ వివిధ స్థాయిల్లో ఉండేటటువంటి నాయకులు ఎవరైనా కానీ, వారు రకరకాల అంశాలని ఏ విధంగా ట్విస్ట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రకరకాలుగా ప్రజల్ని మాయ చేసే విద్యలో ఏ విధంగా ఆరితేరిపోయారో, మొన్న ఎన్నికల్లో ప్రజలు అంత ఘాటైనటువంటి జవాబు ఇచ్చిన తర్వాత కూడా, వారికి ఆ రీతిలో బుద్ధి చెప్పిన తర్వాత కూడా వారి పోకడలు ఇంకా కూడా మార్చుకోకుండా ఇంకా అవే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తా ఉన్నారో, అనేక అంశాలపైన వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కానీ, సోషల్ మీడియా ద్వారా కొంతమంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ఉంటారు, అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా గట్టిగా మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. మనం చేస్తున్నటువంటి మంచిని తెలియజేస్తూనే అనేక అంశాలపైన వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అంటే ఇవాళ ఒక రకంగా పురాణాల్లో ఎలా అయితే ఋషులు యాగాలు చేస్తూ ఉంటే రాక్షస మోకలు అడ్డు తగులుతాయో, ఇవాళ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక యాగం జరుగుతూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుని సుస్థిరం చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క భవిష్యత్తుని అంధకారంలోంచి బయటికి తీసుకురావటం కోసం, అన్ని రకాలుగా బ్రాండ్ ఏపీని నిలబెట్టడం కోసం ఒక యాగం జరుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉన్నటువంటి రాక్షస మోక దానికి అనేక రకాలుగా అడ్డు తగులుతుంటారు. అది వాళ్ళ నైజం, వాళ్ళ డిఎన్ఏనే. అది ఎటువంటి మంచి కార్యక్రమానికైనా అడ్డు తగలటం అనేది వాళ్ళ డిఎన్ఏ. గతంలో మీరు చూస్తే శ్రీహరి గారు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లు ఎవడన్నా మూసేస్తాడండి? కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు అంటేనే దాన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి మంచి ఏది కూడా మంచి జరిగినా వీళ్ళకి కడుపు మంట, ప్రజల ఆనందంగా ఉండటం అనేది వీళ్ళు చూడలేరు అన్నది ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ కూడా అటువంటి ప్రయత్నమే చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఆ రోజున సొంత చిన్నాన్నని ఏ విధంగా నరికి చంపారో, ఆ తర్వాత సాక్ష్యాధారాలను ఏ విధంగా రూపుమాపే ప్రయత్నం చేశారో, అదేవిధంగా ఇవాళ మళ్ళీ గన్నవరంలో మా పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, మా పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినటువంటి ఆ కేసులో మళ్ళీ సాక్ష్యాలని రూపుమాపటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, ప్రధానమైనటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి ఒక దళిత బిడ్డ సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేసి మరి ఆధారాలు లేకుండా చేసినటువంటి ప్రయత్నాలు చేశారో, ఇవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కదా. అంటే వాళ్ళు ఏ దారిలో వెళుతున్నారు, ఏ విధంగా మన పైన ఇంకా కూడా రాక్షస మూకలాగా దాడికి తెగబడుతున్నారు, ప్రజల్ని ఏ రకంగా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూనే ఇవాళ జరిగేటటువంటి మంచి, ఇవాళ రాష్ట్ర ఒక అంశం పట్టాభి గారు, ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ముఖ్యంగా సూపర్ 6కి సంబంధించినటువంటి కేటాయింపులు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఎలా ఉంటాయి, ఏ రకంగా అమలు కాబోతున్నాయి అనేది. సో ఈ 3,22,000 కోట్ల రూపాయలతో ప్రస్తుతం అంచనాలతో రూపొందించినటువంటి బడ్జెట్ ద్వారా అనుకున్నటువంటిది లేదా మీరు అనుకున్నటువంటి విజన్ ప్రకారం ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి మంచిని కూడా మీరు గట్టిగా చెప్పండి అని ఎందుకు చెప్పారంటే, ఇవాళ ఒకసారి మన బడ్జెట్ చూసినట్లయితే 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ని వాళ్ళ ప్రవేశపెట్టడమే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఏం పనులు చేయగలిగాం అన్న అంశాన్ని కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావిస్తూ